ఇక శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక, ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ శబరిమలకు సంబంధించినటువంటి అంశం పైన సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క చరిత్రాత్మకమనే చెప్పొచ్చు. సుదీర్ఘం కన్నా కూడా చరిత్రాత్మకం అనేది, ఎందుకంటే ఒకసారి ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే రివ్యూలో దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో కూడా 9 మంది జడ్జీలతో కూడుకున్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ యొక్క అంశాన్ని పరిశీలించింది. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామం అత్యంత ప్రాధాన్యత కలిగింది. 2018లో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ అప్పటి 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును తప్పు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజు కూడా ప్రకటించింది. ఈ 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏదైతే వాదనలు వినిపించారు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి వాదనలు కోర్టు ముందు ఉంచింది. 2018 తీర్పు పునఃసమీక్షించాలి. ఈ 2018లో ఇచ్చినటువంటి తీర్పు చట్టబద్ధంగా సరైనది కాదు, దాన్ని రద్దు చేయాలని కేంద్రం కోరింది. అయ్యప్ప స్వామి ఆరాధనలో ఉన్నటువంటి ప్రత్యేకతను, ఏదైతే నైష్ఠిక బ్రహ్మచర్యం ఉందో ఆ నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కోర్టులు గౌరవించాలి. ఇది కేవలం వివక్ష మాత్రమే కాదు అన్నది కేంద్ర వాదన. అదేవిధంగా మతపరమైనటువంటి స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ప్రకారంగా ఒక మతపరమైనటువంటి వర్గానికి తమ ఆచారాలని తామే నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు. అయితే రాజ్యాంగ నైతికత వర్సెస్ మతపరమైనటువంటి విశ్వాసం అన్నది చూసుకుంటే, ఏదైతే 2018 తీర్పులో రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఆధారంగా ఈ మహిళలకి సమాన హక్కు కల్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, మతపరమైనటువంటి విశ్వాసాలు హేతుబద్ధతకు అతీతంగా ఉండాలి అన్నది ప్రభుత్వం యొక్క వాదన. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వం ఆర్టికల్ 14 కంటే కూడా మత స్వేచ్ఛ ఆర్టికల్ 25, 26 అన్నది ఒక వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది కేంద్రం యొక్క వాదన. అందుకే ఈ రోజు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చాల్సింది ఒక శబరిమల గురించే కాదు, ఒక ఆచారం ఆ మతానికి అత్యవసరాన్ని నిర్ణయించే అధికారం కోర్టులకి కూడా ఉందా లేదా అన్నది కూడా ప్రధానమైన ప్రశ్నని కేంద్ర ప్రభుత్వం లేవనెత్తింది. ఏదైతే ఈ యొక్క ఒక ఆచారం ఆ మతానికి అత్యవసరాన్ని నిర్ణయించే అధికారం కోర్టులకు ఉందా, లేదా ఒకవేళ కోర్టులకు ఆ అధికారం లేదంటే అంటే అది భవిష్యత్తులో అన్ని మతాల ఆచారాలు కూడా వర్తిస్తుంది. కాబట్టి కేంద్రం తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ద్వారా ఈ చట్టం కంటే విశ్వాసం గొప్పది అనే పాత చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. 2018లో తీర్పు ఇచ్చినప్పుడు జస్టిస్ సింధు మల్హోత్రా తన భిన్నమైనటువంటి తీర్పులో, అంటే డిసెండింగ్ ఒపీనియన్ ఇచ్చారని ఏవైతే పాయింట్లు చెప్పారో ఆ పాయింట్లని ఇప్పుడు కేంద్రం అవే అంశాలని బలంగా వినిపిస్తుంది. ఈ విచారణ కేవలం శబరిమలకే పరిమితం కాదు, ఇది ముస్లిం మహిళల మసీదు ప్రవేశం, అదేవిధంగా పార్సీ మహిళల హక్కులు వంటివి కూడా అనేక సున్నితమైనటువంటి అంశాల మీద కూడా ప్రభావం చూపిపోతుంది. ఈ 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చే తీర్పు ఈ భారతదేశంలో సెక్యులరిజం నిర్వచనాన్ని, అదేవిధంగా మత స్వేచ్ఛ పరిధిని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో కేంద్రం ఇంత స్పష్టంగా 2018లో తీర్పుని తప్పు అని పేర్కొనటం అన్నది న్యాయవర్గాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఈ 9 మంది న్యాయమూర్తులు తుది నిర్ణయం కోసం కూడా దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందనే చెప్పొచ్చు. విజయ చంద్రిక, అయితే ఈ సందర్భంగా ఒక విషయం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక అంశాన్ని లేవనెత్తిందో
ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ మరో అంశాన్ని లేవనెత్తింది. అదేంటంటే మతం అదేవిధంగా చట్టం మధ్య ఉండాల్సినటువంటి సరిహద్దుల గురించి ఈ ప్రాథమిక చర్చ వచ్చింది కాబట్టి ఏదైతే 2018లో ఈ శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పిచ్చినప్పుడు ఈ తీర్పు మీద అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యి ఈ క్రమంలోనే శబరిమలనే కాకుండా మసీదుల్లోకి మహిళల ప్రవేశం వీటన్నిటికి కూడా చేయాలి కాబట్టి ఇప్పుడు 9 మంది ధర్మాసనం వేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం ఒక మతపరమైనటువంటి ఆచారం ఆ మతానికి అత్యవసరమైందా కాదా అనే నిర్ణయం కోర్టులకి ఉందా అన్న వాదన వచ్చినప్పుడు కోర్టులు కూడా ఇవి మేము చేయొచ్చా లేదా అన్నది ఇప్పుడు పిటిషనర్లు అడుగుతుంది. మతపరమైనటువంటి విశ్వాసాలు హేతు పద్ధతికి అతీతమైనవి ఉండాలా అని కూడా ఈ పిటిషనర్లని ఇప్పుడు కోరింది. కోర్టులు మత గ్రంథాలను వ్యాఖ్యానించడం ద్వారా ఏది ముఖ్యం ఏది కాదు అని నిర్ణయించడం వల్ల మత స్వేచ్ఛకి భంగం కలుగుతుందా అన్న అంశాలను కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఒక నిర్దిష్ట వర్గం తాము నమ్మే ఆచారాన్ని అవి అవసరమని భావిస్తే కోర్టులు అందులో జోక్యం చేసుకోకూడదా లేదా అనేది కూడా చెప్పాలనేది పిటిషనర్లని ఈ రోజు సుప్రీంకోర్టు ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనం కోరటం అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగానే చెప్పొచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.